అది భరతఖండంలోని ఉజ్జయిని మహాసామ్రాజ్యం. కొన్ని వేల సంవత్సరాల క్రితం చక్రవర్తి విక్రమాదిత్యుడు తన సోదరుడు బట్టి సహాయంతో ఆ సామ్రాజ్యాన్ని దిగ్విజయంగా పరిపాలిస్తున్న రోజులవి. ఇదిలా ఉండగా శాంతశీలుడనే ఒక ఋషి ఒకరోజు విక్రమాదిత్యుని సభకు వస్తాడు. ఆ సభ ఏ విధంగా జరుగుతుందో తిలకిస్తూ ఉంటాడు. ఇంతలో ఒక బిడ్డను తీసుకుని సౌదామిని, సావిత్రి అనే ఇద్దరు తల్లులు అక్కడికి వస్తారు. చెప్పండి మాతా, మీకు నేను ఏ విధంగా సహాయపడగలను? నా పేరు సౌదామిని ప్రభు. నేనీ బిడ్డకు జన్మనిచ్చాను. ఈ బిడ్డ నా సొంతం. కాని ఇప్పుడు ఈవిడొచ్చి ఈ బిడ్డ తన బిడ్డ అనంటోంది. అది విన్న పక్కనే ఉన్న మరో తల్లి సావిత్రి కోపంతో రగిలిపోతూ ఇలా అంటుంది. రాజా, నా పేరు సావిత్రి. ఈ బిడ్డను కన్నది ఆమె అయినా పెంచింది మాత్రం నేను. ఈ బిడ్డ నాకే సొంతం. మీరే నాకు న్యాయం జరిగేలా చూడాలి ప్రభూ అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి ఈ బిడ్డ నాదంటే నాది అని ఆ బిడ్డ చెయ్యి పట్టుకుని లాగుతూ ఉంటారు. అది చూసిన రాజుకు కోపం వచ్చి, సరే సరే సరే, ఆపండి మీ వాదన. మంత్రివర్య, ఈ సమస్యకు మీ పరిష్కారం? ప్రభు, ధర్మబద్ధంగా చూస్తే వీరిద్దరిలో ఎవ్వరినీ కాదనిలేం. ఒకరేమో బిడ్డకు ప్రాణం పోసిన తల్లి, ఇంకొకరేమో ప్రేమగా పెంచిన తల్లి. అందువల్ల ఇద్దరూ చెరోపక్షం రోజులు ఆ బిడ్డను చూసుకుంటే సరిపోతుందని నా అభిప్రాయం. ఆ మాటలకు విక్రమాదిత్యుడు నవ్వి, సరే అయితే ఒక ఖడ్గాన్ని తీసుకురండి. ఆ ఖడ్గంతో ఆ బిడ్డను 2 ముక్కలు చేయండి. చెరో ముక్క చెరొకరికి ఇచ్చి వాళ్లను పంపించేయండి. ఆ బిడ్డ వాళ్ళిద్దరికూ కావాలి కాబట్టి ఇదే సరైన నిర్ణయం అని అనడంతో అక్కడ ఉన్న వాళ్లందరూ ఆశ్చర్యపోతారు. అయితే విక్రముడి ఆలోచనను అర్థం చేసుకున్న మహామంత్రి మాత్రం ఇలా అంటాడు. చిత్తం ప్రభు, ఇప్పుడే మీ ఆదేశాన్ని పాటిస్తాం అని ఒక ఖడ్గం తీసుకుని ఆ బిడ్డ వద్దకు వెళుతుండగా సౌదామిని అతనికి అడ్డుగా వచ్చి, వద్దు బాబూ వద్దు, ఈ బిడ్డను సావిత్రికే ఇచ్చేయండి. నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు. నాకీ బిడ్డ వద్దే వద్దు, నాకీ బిడ్డ వద్దు ప్రభూ అని వేడుకుంటుంది. అదే సమయంలో సావిత్రి మాత్రం బిడ్డను ముక్కలు చేస్తామని చెప్పినా తనకేమీ పట్టనట్టు మారు మాట్లాడకుండా ఉంటుంది. అది గమనించిన విక్రముడు ఇలా అంటాడు. తల్లి సౌదామిని, నీ బిడ్డను తీసుకెళ్లొచ్చు. ఇంకా ఆ కపట నాటకం ఆడిన సావిత్రికి తగిన శిక్ష విధించండి అని ఆదేశిస్తాడు విక్రమాదిత్యుడు. అయితే అప్పటి వరకు ఆ సభలో జరిగిందంతా గమనిస్తున్న శాంతిశీలుడు ఇలా అంటాడు. భళా విక్రమార్కా భళా, మీ ధైర్య సాహసాలు తెలివితేటలు గురించి విన్నాం. కాని ఇప్పుడు కన్నులారా చూస్తున్నాం. మీరెవరు మునివర్యా? మీరెవరో తెలుసుకోవచ్చా? నా పేరు శాంతిశీలుడు. ఈ ప్రక్కనే ఉన్న అడవిలో ఉన్న కాళికాలయంలో అమ్మవారి ప్రసన్నం కోసం నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను. నీ సహాయం కోరి వచ్చాను. మంచిది ఋషివర్య, మీరు నా నుండి ఏం సహాయం కోరి వచ్చారో తెలపగలరా? నేను కాళికా పూజలో భాగంగా వచ్చే శుక్లపక్ష ద్వాదశి నాడు రాత్రి సమయంలో శ్మశానం మందు యాగం చేయదలిచితిని. మీరు అక్కడికి ఒంటరిగా వచ్చి నా యాగం పూర్తి చేయడానికి సహాయపడగలరని ఆశిస్తున్నాను. ఇది మిమ్మల్ని అడగడానికే నేనీరోజు మీ దగ్గరకు వచ్చి వెళుతున్నాను మహారాజా. ఇదే మీ కోరికైతే దీనికి ఆలస్యమెందుకు? అమ్మవారి యాగానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయిస్తాను అని మీకు మాటిస్తున్నాను. నా యాగం వద్దకు మీరు రావడానికి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. నేను మీ కొరకు వచ్చే ద్వాదశి నాడు శ్మశానంలో వేచి ఉంటాను. ఇక నాకు సెలవిప్పించండి మహారాజా. అటులనే వస్తాం. ఇక మీరు వెళ్ళండి. విక్రమాదిత్యుడు ఇచ్చిన మాటతో అక్కడ్నుండి వెళ్లిపోతాడు శాంతశీలుడు. మరుసటి ద్వాదశి నాడు ఒక శ్మశానానికి సమీపంలో కాళికాదేవి ఆలయం వద్ద తన శిష్యుడితో కలిసి యాగానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని విక్రమార్కుడి కోసం వేచి ఉంటాడు శాంతశీలుడు. గురువర్యా, ఈ యాగానికి విక్రమాదిత్యుల వారు వస్తారా? విక్రమాదిత్యుడు అందరిలాంటి రాజు కాదు. వీరపరాక్రమ సుందర గుణ వితరణ లక్షణాలు గలవాడు. అందుకే ఈ యాగానికి అతన్ని ఎంచుకున్నాను. గురువర్యా, ఇప్పటికే 99 మంది రాజకుమారులను ఈ యాగంలో దహనం చేశారు కదా, మరి ఇతనితో మీ యాగం పూర్తవుతుందా? అవుతుంది శిష్య, అవుతుంది. అనేక సంవత్సరాలు నేను తపస్సు చేసి ఆ కాళికా అమ్మవారిని ప్రసన్నం చేసుకున్న తరువాత ఆవిడ నాకు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగితే నేను ఈ భూమండలంలో అందరికంటే శక్తివంతమైన వాడిని కావాలని, సర్వశక్తులు నాకు చెందాలని, అలాగే కోరినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై నేను అడిగింది వరంగా ఇవ్వాలని కోరాను. మరప్పుడు ఏమైంది గురువర్యా? ఆ కాళికామాత మీకు ఆ వరాన్ని ప్రసాదించిందా? లేదు లేదు,
అంతటి శక్తివంతమైన కోరిక తీరాలంటే 100 మంది రాజకుమారులను ఈ యాగాగ్నిలో దహనం చెయ్యాలని, అలాగే 100వ రాజు మాత్రం అందరికంటే గుణసంపన్నుడు మహాచక్రవర్తి అయి ఉండాలని, అలాంటి వారిని ఈ యాగంలో సమర్పిస్తే అప్పుడు నా కోరిక నెరవేరుతుందని చెప్పారు. అవునా గురువర్య? మరి ఒకవేళ 100వ రాజు అలాంటివాడు దొరక్కపోతే వేరే పరిష్కారం లేదా గురువర్యా? లేకేం ఉంది. ఒకవేళ ఆ 100వ రాజుకు బదులు నాలాంటి తపస్సంపన్నుడైన ఒక ఋషి తల నరికితే ఆ ఫలితం దక్కుతుంది. ఇప్పటి వరకు 99 మంది రాజకుమారులను ఈ యాగాగ్నికి సమర్పించాను. ఇక విక్రమాదిత్యుడి దహనంతో నా యాగం పూర్తవుతుంది. అందుకే నా ఈ నిరీక్షణ. ఇంతలో అన్నమాట ప్రకారం విక్రమాదిత్యుడు ఒంటరిగా శాంతశీలుడి యాగంలో సహాయం చేయడానికి అక్కడికి చేరుకుంటాడు. వచ్చారా మహారాజా? మంచి సమయానికి వచ్చారు. నా యాగంలో సహాయపడుతున్నందుకు మీకు ధన్యవాదాలు. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు చేస్తున్న యాగానికి సహాయం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక మీకు ఎలా సహాయపడగలనో చెప్పండి. మహారాజా, ఇక్కడి నుండి దక్షిణ దిశగా పయనిస్తే అక్కడ ఒక చెట్టుపై బేతాళము అనే ఒక శవం ఆ చెట్టుకి తలక్రిందులుగా వేళ్లాడుతూ ఉంటుంది. మీరు దాన్ని పట్టి బంధించి తీసుకువస్తే ఈ యాగాగ్నిలో సమర్పిస్తాను. అదే మీరు నాకు చెయ్యవలసిన పెద్ద సహాయం. అటులనే ఋషివర్య, ఇప్పుడే బయలుదేరి వెళ్ళి ఆ బేతాళాన్ని పట్టి బంధించి తీసుకొస్తాను. మహారాజా, మరో చిన్న మాట. ఆ బేతాళం దగ్గరకు మీరు వెళ్ళిన దగ్గర నుండి మళ్ళీ ఇక్కడకు తిరిగి వచ్చే వరకు మౌనంగానే ఉండాలి. ఆ బేతాళము మీకు మౌనభంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ మీకు మౌనభంగం కలిగితే ఆ బేతాళం తిరిగి యథాస్థానానికి వెళ్ళిపోతుంది. అందుకే జాగ్రత్త చెబుతున్నాను. అటులనే ఋషివర్య, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ బేతాళంతో మాట్లాడకుండా దాన్ని బంధించి ఇక్కడికి తీసుకొస్తాను అని విక్రమార్కుడు అక్కడ్నుండి బయల్దేరి బేతాళం దగ్గరకు వెళతాడు. ఇంతలో ఇది గమనిస్తున్న శాంతశీలుడి శిష్యుడు గురువుగారితో ఇలా అంటాడు. గురువర్యా, మీకు కావలసిన విక్రమాదిత్యుడు మీ దగ్గరకు వస్తే వెంటనే యాగాగ్నికి సమర్పించక ఎందుకతన్ని ఆ బేతాళుని తీసుకురమ్మని పంపించారు? ఓ అదా, చెబుతాను విను. ఈ యాగాగ్నిలో విక్రమాదిత్యుని కంటే ముందు ఆ బేతాళుణ్ణి అగ్నికి ఆహుతి ఇవ్వాలి. అందుకే విక్రమాదిత్యుణ్ణి అక్కడికి పంపించాను. అయితే ఈ బేతాళుడు ఎవరు గురువర్యా? విక్రమాదిత్యుడికి మౌనభంగం కలిగితే అతను ఎందుకు తిరిగి మరలా వెనక్కి వెళ్లి చెట్టుపైకి వెళ్తాడు? అయితే ఈ బేతాళుడు ఎవరు గురువర్యా? విక్రమాదిత్యుడికి మౌనభంగం కలిగితే అతను ఎందుకు తిరిగి మరలా వెనక్కి వెళ్లి చెట్టుపైన వేళ్లాడతాడు? అదో పెద్ద కథ. ఆ బేతాళుడు ఒకప్పుడు ఒక పిశాచి. కాకపోతే పూర్వజన్మంలో అతను ఒక బ్రాహ్మణోత్తముడు. ఒక శివాలయంలో పూజారిగా శివపార్వతులకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవాడు. అయితే ఒకరోజు ఆ శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో పార్వతి శివుణ్ణి ఎవరికీ తెలియని వింత కథలు తనకు చెప్పమని కోరింది. అప్పుడు శివుడు ఎన్నో చిత్ర విచిత్రమైన ఎవరికీ తెలియని కథలు పార్వతికి చెబుతాడు. ఆ తర్వాత ఏమైంది గురువర్యా? ఇంతకీ ఆ పూజారి పిశాచిగా ఎలా మారాడు? అదే చెప్పబోతున్నాను. ఆ రోజు శివుడు పార్వతికి చెప్పిన కథలన్నీ ఈ పూజారి రహస్యంగా విని ఆ తరువాత ఆ కథలన్నీ తన భార్యకు చెబుతాడు. అలా ఆ కథలన్నీ ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోయి చివరికి అవి పార్వతీదేవి దగ్గరకు చేరతాయి. మరప్పుడేం జరిగింది గురువర్యా? ఆ సంగతి తెలుసుకున్న పార్వతీదేవి శివుడి వద్దకు వచ్చి, మీరు నాకు ఎవరికీ తెలియని కథలు చెబుతాను అని చెప్పి లోకమంతా తెలిసిన కథలు నాకు చెప్పారెందుకని అడుగుతుంది. అప్పుడు శివుడేమంటాడు గురువర్యా? ఆ మహాదేవుడు తన దివ్య దృష్టితో తన కథలు లోకమంతా తెలియడానికి కారణమైనవాడు ఆ బ్రాహ్మణుడు అని తెలుసుకుని వెంటనే అతణ్ణి పిశాచిగా మారిపోయి శ్మశానంలో తలక్రిందులుగా వేళ్లాడుతూ ఉండమని శపిస్తాడు. అయ్యో, మరి అప్పట్నుండి అతను అలా చెట్టుకు వేళ్లాడుతూనే ఉన్నాడా? అవును, అలా శాపానికి గురైన ఆ బ్రాహ్మణుడే ఈ బేతాళుడు. అంటే విక్రమాదిత్యుడు ఇప్పుడు ఆ బేతాళుడిని పట్టి బంధించి ఇక్కడికి తీసుకొచ్చే వరకు ఈ యాగం పూర్తి కాదు, అంతేనా గురువర్యా? అవును శిష్య, వారిద్దరూ ఇక్కడికి వచ్చే వరకు మనకు ఈ నిరీక్షణ తప్పదు. అలాగే ఈ యాగమూ పూర్తి కాదు. ఇక మరొక వైపు విక్రమార్కుడు
శాంతశీలుడు చెప్పిన గుర్తుల ఆధారంగా దక్షిణం వైపు ఉన్న మర్రి చెట్టు వద్దకు చేరుకుంటాడు. అక్కడ చెట్టుపై వ్రేలాడుతున్న బేతాళుణ్ణి గుర్తించి అతన్ని బంధించడానికి ముందుకు వెళతాడు. ఇది గమనించిన బేతాళుడు ఇలా అంటాడు. రాజా, వచ్చావా రాజా? నీకోసమే నా నిరీక్షణ. 1000 సంవత్సరాలుగా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. రా రాజా, రా, నన్ను బంధవిముక్తుణ్ణి చెయ్యి అని బేతాళుడు పిలుస్తూ ఉంటాడు విక్రమార్కుణ్ణి. కాని శాంతశీలుడు చెప్పినట్టు విక్రమార్కుడు ఏమాత్రం తాను మాట్లాడకుండా మౌనంగానే ఆ చెట్టు వద్దకు చేరుకుంటాడు. రాజా, పూర్వజన్మలో నేను చేసిన తప్పుకు ఆ మహాదేవుడు నన్ను శపించి ఈ చెట్టుకు వేళ్లాడే పిశాచంలా మార్చేశాడు. అయితే నేను వేడుకుని శాప విమోచనం కోరితే భవిష్యత్తులో నువ్వు వస్తావని, నాకు శాప విమోచనం కల్పిస్తావని ఆ మహాదేవుడు నాకు వరమిచ్చాడు. ఇక ఆ రోజు రానే వచ్చినట్టుంది. రాజా, రా రాజా, రా, నాకు శాప విమోచనం కల్పించు రాజా అని బేతాళుడు ఎంత మాట్లాడుతున్నా విక్రమార్కుడు అదేమీ పట్టించుకోకుండా తన మౌనానికి భంగం కలగకుండా ఆ బేతాళుడిని బంధించి తన భుజం మీద వేసుకుని అక్కడి నుండి బయలుదేరతాడు. అలా వారు ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా బేతాళుడు ఎలా అయినా ఆ విక్రమార్కుడికి మౌనంగా కలిగించాలని ప్రయత్నం చేస్తాడు. రాజా, ఎలాగూ శ్రమపడి నన్ను ఈ చెట్టు నుండి క్రిందకు దించావు కదా, ఇక మనం ఇక్కడి నుండి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. కాబట్టి ఈ దారిలో నువ్వు అలసిపోకుండా నేను ఒక విచిత్రమైన కథ చెబుతాను, విను. అయితే ఆ కథ ముగిసిన తరువాత నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అప్పుడు నువ్వు సమాధానం చెప్పి నీకు మౌనభంగం కలిగితే నేను మరలా చెట్టు మీదకు వెళ్ళిపోతాను. ఇక నీకు ఆ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుందిగాక. అయితే ఎప్పుడైతే నువ్వు నిజంగా సమాధానం తెలియకుండా మౌనంగా ఉండిపోతావో అప్పుడు నాకు శాప విమోచనం కలుగుతుంది. మరి అంతవరకు నీకు శ్రమ తెలియకుండా నేను చెప్పిన కథలు విను అని అంటాడు బేతాళుడు. ఇక విక్రమార్కుడు బేతాళుడు చెప్పినవన్నీ వింటున్నా ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా అలా ముందుకు సాగిపోతాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.